దేవుడు మన జీవితాల్లో మేలు చేయాలని ఆశపడతాడు. కానీ ఆశపడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే మన ఆసక్తిని చూస్తాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. ఏమిటంటే కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. ఆ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. చూడండి జాగ్రత్తగా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? కలిగిన వానికి అంటే ఎవరికైతే కలుగుతుందో వాళ్లకు ఇంకా ఇవ్వబడుతుంది. లేని వానికి, వాడి దగ్గర ఏదైతే ఉంది అని అనుకుంటాడో అది కూడా తీసివేయబడుతుంది. ఏంటండి ఇదేం బాగలేదండి. ఎవరైనా ఏం చేయాలి? లేని వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు కొంచెం బాగుపడతారు. అరే కలిగిన వాళ్ళకే ఇచ్చి లేనోడి దగ్గర నుంచి ఆ ఉండదు కూడా లాగేసుకుంటే లేనోడుగానే ఉంటాడు కదండి, ఉండోడుగానే ఉంటాడు కదండి అని లోకంలో మనకి అనిపిస్తుంది. అవునా కాదా? అయితే ఇక్కడ కలిగిన వానికి ఇవ్వబడును అంటే ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మన ఆశ ఉండాలి. ఇంకా మనం ఆ ముందు సందర్భం చూస్తే నమ్మకం కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలి? నమ్మకం కలిగి ఉండాలి. చూద్దాం ఒకసారి మొదటి నుంచి 14వ వచనం నుంచి చూద్దాం. పరలోక రాజ్యము ఎలా ఉందో యేసుక్రీస్తు చెప్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. చాలామంది అనుకుంటారు పరలోక రాజ్యం అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అని అడుగుతూ ఉంటారు. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇదిగో పరలోక రాజ్యము ఎట్లా ఉంటుంది అని. చదువుదాం. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటుంది. చూడండి, పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందంట? ఒక మనిషి ఉన్నాడు, వేరే దేశం పోవాలి. అందుకని ఇతను కొన్న ఆస్తిని ఏం చేశాడు? ఒక నమ్మకమైన వాళ్ళకి అప్పగించినట్లుగా పరలోక రాజ్యం కూడా ఉంటుంది. అంటే ఒక మనిషి తన ఆస్తిని నమ్మకమైన వాళ్ళకి ఎట్లాగైతే అప్పగిస్తాడో దేవుడు కూడా మనకు పరలోక రాజ్యాన్ని ఎట్లాగ అప్పగిస్తాడు? నమ్మకంగా ఉన్నప్పుడు అప్పగిస్తాడు. ఇంకా చూద్దాం. అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాడు. జాగ్రత్తగా వినండి. యజమానుడు ఉన్నాడు, ఆయనకు చాలా ఆస్తి ఉంది. తన పని వాళ్ళని, తన దాసుల్ని పిలిచి ఒకడికి 5 తలాంతులు చేతిలో పెట్టి, అబ్బాయి ఈ 5 తలాంతులు నీకు ఇస్తున్నా, నువ్వు దీన్ని తీసుకొని బాగా వ్యాపారం చేసి అభివృద్ధి పొందు, నేను వచ్చే అంతవరకు అని చెప్పి పోయాడు. ఇంకొకరిని పిలిచి వాడికి 2 తలాంతులు అప్పగించాడు. అబ్బాయి నేను వేరే దేశం వెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో తెలియదు, రావటం కానీ వచ్చే అంతవరకు నువ్వేం చేయాలి? నీకు ఇచ్చిన ఈ 2 తలాంతులు ఉన్నాయి కదా, వాటిని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకొని వాటితో వ్యాపారం చేసుకో అని ఇచ్చాడు. ఇంకొక అతనికి 1 తలాంతు ఇచ్చి వ్యాపారం చేసుకో అన్నాడు. ఇంతకీ తలాంతు అంటే ఎంత? తలాంతు అంటే ఎంత? అక్కడ రాయబడింది చూడండి, 1 అంకె వేసి 1 తలాంతు, దాని కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి. 1 తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు. చూడండి, 3600 రూపాయలు 1 తలాంతు. ఇది ఏ కాలంలో? ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో 3600 రూపాయలు అంటే ఎక్కువగానే అనిపిస్తుంది చాలామందికి. కానీ ఇది ఏ రోజు? యేసు ప్రభు ఉన్న కాలంలోనే. ఆ రోజుల్లో ఒక రోజంతా పనిచేస్తే వచ్చే కూలి ఎంత తెలుసా అండి? 1 దేనారం అని పిలిచేవాళ్ళు. ఆ దేనారం ఒక విలువ ఇంచుమించు ₹1/2 ఉండేదంట. మీకు అర్థమైందా? 1 దేనారం విలువ అంటే ఒక రోజంతా కష్టపడి పనిచేస్తే ఈరోజు ఎంత వస్తున్నాయి? ఆడవాళ్ళైతే 300, 200, మగవాళ్ళైతే 600, 700, 1000 రూపాయల వరకు వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో ఎంత మగవాడైనా సరే ఒక రోజంతా కష్టపడి పనిచేస్తే అతనికి వచ్చే కూలి ఎంత? ₹1/2. ఇప్పుడు ఇతను ఎంత ఆస్తి అప్పగించాడు?
ఒక తలాంతు 2 తలాంతులు కాదు, ఒక అతనికి 5 తలాంతులు అప్పగించాడు. అంటే 3600 రూపాయలు ఒక తలాంతు అంటే. అంటే ఎన్ని రూపాయలు ఉంటాయి దాంట్లో చూసుకోండి. 3600 రూపాయలు అంటే 3600 ఇంటూ 2 వేస్తే గనక అన్ని రోజుల కూలి వాడికి ఇచ్చేశాడు. ఒక తలాంతు కాదు, 5 తలాంతులు ఇచ్చాడు. అంత పెద్ద డబ్బు వాడి చేతిలో పెట్టి, అబ్బాయి వ్యాపారం చేయి నేను వచ్చేదాకా అన్నాడు. అంటే నమ్మకంగా వీడు వ్యాపారం చేస్తాడనే ఉద్దేశంతో అప్పగించాడు. ఇంకో అతనికి 2 తలాంతులు అప్పగించాడు. ఇంకొక అతనికి 1 తలాంతే ఇచ్చాడు. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఎవని సామర్థ్యం చొప్పున. అంటే ఒకరిని పిలిచాడు, రైట్ వీడికి సామర్థ్యం ఉంది, 5 ఇస్తే వీడు బాగా వాడుకోగలడు అని అనిపించి వాడికి 5 ఇచ్చాడు. ఇంకొకటికి వీడికి 2 అయితే కరెక్ట్గా వాడుకుంటాడు, 2 వాడుకొని వ్యాపారం చేసే సామర్థ్యం తెలివితేటలు వీడికి ఉన్నాయి అనుకొని వాడికి 2 ఇచ్చాడు. ఇంకొకరిని పిలిచి వీడికి 1 తలాంత్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, దాంతో వీడు సరిగ్గా వ్యాపారం చేసుకోగలడు అని 3600 రూపాయలు అంటే 1 తలాంతు వాడి చేతిలో పెట్టాడు. ముగ్గురికి కూడా ఏం చెప్పాడంటే, నేను వచ్చేంత వరకు వ్యాపారం చేయండి అన్నాడు. సరే, యజమాని వెళ్ళాడు, దేశాంతరం పోయాడు. ఈ లోపల వీళ్ళు వ్యాపారం చేశారు. మొత్తానికి యజమాని వచ్చిన తర్వాత లెక్క అడిగాడు అందరిని పిలిచి, అబ్బాయి నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు చెప్పు, లెక్క చెప్పు అన్నాడు. అంటే అతను ఏమన్నాడో చూడండి. అయితే చూద్దాం 10వ వచనం. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగునే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. చూడండి ఏం చేశాడు? 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, ఇంకొక 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళాడు, వ్యాపారం చేశాడు, ఇంకో 2 సంపాదించాడు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వీడు కూడా వ్యాపారం చేసుకొని చక్కగా ఇంకొక తలాంతు సంపాదించి పెట్టుకోవాలి కదా. కానీ వీడు అట్లా చేయలా. ఆ డబ్బు మొత్తం తీసుకెళ్ళి మూట కట్టి గుంట దవ్వి గుంటలో పెట్టేసి కాముగా ఉండిపోయాడు. చాలా కాలం అట్లాగే ఉంచేశాడు. చాలా కాలం అయిన తర్వాత యజమానుడు తిరిగి వచ్చేశాడు. వచ్చి ఒక్కొక్కడిని పిలిచాడు. ముందు 5 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు. పిలిచి అడుగుతున్నాడు. 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూసుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, అవే కాకుండా ఇంకొక 5 నేను సంపాదించాను అని అతని చేతిలో పెట్టాడు. జాగ్రత్తగా చూడండి. వీడికి ఇచ్చింది ఎన్ని తలాంతులు? 5. ఈ 5 తలాంతులతో నమ్మకంగా ఉన్నాడు, వ్యాపారం చేశాడు. ఇంకొక 5 సంపాదించి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, నేను ఇంకొక 5 సంపాదించా వ్యాపారం చేసి, ఇదిగో చూడు అని చూపించాడు. యజమానుడు అన్నాడు, బడా నమ్మకమైన దాసుడు నువ్వు, నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నమ్మకంగా వ్యాపారం చేశావు, 5కు తోడు ఇంకొక 5 సంపాదించుకున్నావు, మొత్తానికి 10 తలాంతులు నీ దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. నీవు నేను ఇచ్చిన ఈ డబ్బు విషయం నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను 10 రాజ్యాల మీద, అనేకమైన వాటి మీద, అంటే వేరే సువార్తలైతే 10 రాజ్యాల మీద నువ్వు అధికారిగా ఉండిపో అన్నాడు. అంటే ఈ యజమానుడికి చాలా రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యాల్లో 10 తలాంతులు ఎవరైతే సంపాదించారో వాడికి ఏం చేశాడు? 10 రాజ్యాలు ఇచ్చేసి ఏలుకోపో అన్నాడు. ఇక 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నీవు నాకు 2 అప్పగించావు కదా, అవే కాకుండా మరొక 2 తలాంతులు నేను సంపాదించా వ్యాపారం చేసి అన్నాడు. యజమానుడికి సంతోషం వేసింది. బాగా చేసావు, నమ్మకంగా చేసావు కాబట్టి నేను నీకు ఇచ్చిన ఈ 2 తలాంతుల్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను కాబట్టి నువ్వు కూడా పరిపాలన సాగించుకో, రాజ్య పరిపాలన చేసుకో, నిన్ను కూడా నియమిస్తా పరిపాలకుడిగా అని అన్నాడు. ఇక
చివరిగా ఈ ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. వాడిని కూడా పిలిచాడు. అబ్బాయి, నీకు ఒక తలాంతు అప్పగించాను కదా, మరి ఏం చేశావు అనంటే ఈ వ్యక్తి చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. అయ్యా, నీవు విత్తని చోట కోసేవాడివి, చల్లని చోట పంట కూర్చుకునేవాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి నీ తలాంతు తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టా. ఇదిగో నీ తలాంతు, నీది నీవు తీసుకో అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు యజమాని గురించి. యజమానుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు అసలు ఇతనికి డబ్బులు? వ్యాపారం చేసుకోరా, అభివృద్ధి పొందరా అని ఇస్తే ఈ యజమానుని ఏమనుకుంటున్నాడు ఈయన? అయ్యా, నువ్వు కఠినుడివి. ఎందుకు కఠినుడివి? నువ్వు విత్తని చోట కోసేవాడివి. అంటే నువ్వు విత్తనాలు విత్తవు, కానీ నువ్వు పంట కోసేవాడివి. విత్తనాలు చల్లవు, కానీ పంట సమకూర్చుకుందాం అనుకుంటావు. అంటే నీవు నాకు డబ్బులు ఇచ్చావు, ఆ డబ్బులు నేను కష్టపడి వ్యాపారం చేసి అభివృద్ధి చేస్తే దాన్ని నువ్వు తీసుకుందామనేగా, అందుకేగా నువ్వు నాకు ఇచ్చింది. అంటే నువ్వు విత్తనాలు చల్లకుండానే పంట రావాలి నీకు. అంటే చల్లకపోయినా సరే నువ్వు కూర్చుకుంటావు నువ్వు నా దగ్గర నుంచి. అట్లాంటి కఠినుడివి నువ్వు. అందుకనే నీకు భయపడి నేనేం చేశా, భూమిలో దాచిపెట్టా. ఇదిగో నీది నువ్వు తీసుకో అంటున్నాడు. నిజానికి యజమాని అట్లాంటి వాడేనా? 10 సంపాదించాడు వాడు. అంటే 5 తలాంతులు ఇచ్చిన వాడికి 5 తలాంతులు వాడు సంపాదిస్తే ఇట్టిచ్చే ఆయన తీసుకున్నాడా? తీసుకోలా. ఆ 10 వాడి దగ్గరే ఉంచేసి ఇంకా ఏమన్నాడు? 10 రాజ్యాల మీద నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళి ఏలుకోపో అన్నాడు. ఇంతే కదా, లాక్కోలేదు కదా. అంటే ఎందుకు ఇచ్చాడు, ఎందుకు పని చేయమన్నాడంటే నమ్మకంగా ఉంటాడా లేదా పరీక్షించడానికి. ఇదిగో వీడికి 5 తలాంతులు ఇచ్చాను, అసలు వీడు కష్టపడి పనిచేసేవాడా కాదా చూడడానికి, నమ్మకంగా పనిచేసేవాడా కాదా చూడడానికి, పరీక్షించడానికి ఇచ్చాడు. కానీ వీడేమనుకుంటున్నాడు, నేను కష్టపడి సంపాదించి కూడబెడితే ఈయన వచ్చి తేరగా తీసుకొని పోతాడు అనుకున్నాడు. ఆ యజమానుడిని చెడుగా చూశాడు. ఎట్లా చూశాడు? చెడ్డవాడిగా చూశాడు. సరే, మొట్టమొదట్లోనే నీకు అట్లాంటి మనసు ఉంటే, అయ్యా నాకు వద్దులే, వేరొకరికి ఇవ్వండి, నా వల్ల కాదులే అని తప్పుకోవచ్చు కదా. మొట్టమొదట్లోనే తప్పుకోవచ్చా లేదా? ఇచ్చేటప్పుడే అయ్యా నా వల్ల కాదు, నేను వ్యాపారం చేయలేను, నాకెందుకులే అని అంటే నీ బదులు ఇంకొకరికి ఇచ్చేవాడు కదా. కానీ వీడు ఇచ్చిన వాటిని వాడుకోలేదు సరిగదా, ఇంకోటికి రానివ్వలేదు, వీడు తినలేదు, ఇంకొకటిని తిననివ్వలేదు, వీడు అభివృద్ధి పొందలేదు, ఇంకొకటిని అభివృద్ధి పొందనీయలేదు, తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేశాడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే దేవుడు కూడా మనకి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు కొన్ని తలాంతులు అప్పగిస్తాడు. ఏమిటి ఆ తలాంతులు? కొంతమందికి చక్కగా మాట్లాడగలిగే తలాంతు ఉంటుంది, కొంతమందికి చక్కగా పాడగలిగే తలాంతు ఉంటుంది, కొంతమందికి చక్కగా డ్రమ్స్ వాయించగలిగే తలాంతు ఉంటుంది, కొంతమందికి వాక్యం బాగా చదవగలిగే తలాంతు ఉంటుంది, కొంతమందికి వాక్యాన్ని బాగా వివరించగలిగే తలాంతు ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా దేవుడు కొన్ని తలాంతులు మనకిస్తాడు. ఇవి ఇచ్చి వెళ్ళి భూమి మీదకి వెళ్ళి నా కోసం నీవు వీటిని అభివృద్ధి చేసుకోపో అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బాగా వాడి వాటికి తోడు ఇంకా సంపాదించుకోవాలి. కేవలం పాటలు పాడే తలాంతు ఉంది, అప్పుడు ఏం చేయాలి? చక్కగా దేవుని వాక్యం విని ప్రార్థన చేసే తలాంతు కూడా నువ్వు ఇంకా సంపాదించుకోవాలి. ప్రార్థన చేసే తలాంతు ఉంది, వాక్యం చదువుకుంటూ చక్కగా ఆత్మీయంగా ఎదిగే తలాంతు కూడా నువ్వు సంపాదించుకోవాలి. అట్లాగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులకు బదులుగా ఇంకా నువ్వు ఎక్కువ సంపాదించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇట్లాగా జాగ్రత్తగా విందాం, ఎప్పుడైతే నువ్వు ఇట్లాగా దేవుడిచ్చిన తలాంతుల్ని వాడి వాటిని అభివృద్ధి చేసుకుంటావో, ఈ మాటలు వింటున్నారా? దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నీవు జాగ్రత్తగా వాడి వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటావో దేవుడు నీ పట్ల చాలా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషించడం మాత్రమే కాదండి, దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని అప్పగించి ఇదిగో ఏలుకో, ఈ రాజ్యాలన్నీ నీకే, ఇక నువ్వు పరిపాలన చెయ్యి, నేను నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కష్టపడ్డావు, వాటిని ఇంకా పెంచుకున్నావు, ఆత్మీయంగా ఎదిగావు
అభివృద్ధి పొందావు కాబట్టి ఇదిగో నా రాజ్యంలో ఇది ఇన్ని స్థానాలు నీకు అప్పగిస్తున్నా, ఈ రాజ్యం నీకు అప్పగిస్తున్నా, ఇక నువ్వు పరిపాలన చేసుకో అని పరలోక రాజ్యాన్ని మనకు ఏం చేస్తాడు దేవుడు? అప్పగిస్తాడు. నీకు అర్థమైందండి? ఎప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడు? నమ్మకంగా ఉంటే. ఎట్లా ఉంటే? నమ్మకంగా ఉంటే. మొదటి వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు, 10 రాజ్యాలను అప్పగించేశాడు. రెండో వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు, 4 రాజ్యాలను అప్పగించేశాడు. మూడో వ్యక్తి నమ్మకంగా లేడు సరిగదా. యజమానుని ఎట్లా చూస్తున్నాడు? నీవు కఠినుడివి అని చెడు దృష్టితో చూస్తావన్నాడు. చూడండి, ఎవరైతే దేవుడు దానికి ఇచ్చిన తలాంతును సరిగ్గా వాడరో, మీకు అర్థమైందండి ఈ మాట? ఎవరైతే దేవుడు వాళ్ళకిచ్చిన తలాంతును సరిగ్గా వాడకుండా ఉంటారో వాళ్ళకి దేవుడు ఎట్లా కనిపిస్తాడంటే ఒక కఠినమైన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. అంటే కనీసం ప్రార్థనకు రావు, దేవుని వాక్యాన్ని వినవు, దేవుని సన్నిధిలో ఉండవు, ప్రార్థన చేయవు, దేవుడు నీకు ఇచ్చిన ఏ తలాంతు కూడా సరిగ్గా వాడవు. అన్నీ ఒక మాటలో చెప్పాలంటే భూమిలో పాతిపెట్టినట్టే. మీకు తెలుసా అండి, చాలామంది ప్రార్థనకు రాని వాళ్ళకి దేవుడు ఎంత మంచి స్వరం ఉంటుందో, ప్రార్థనకు రాని వాళ్ళు ప్రార్థన మోకరించి చేస్తే ఎంత చక్కగా ప్రార్థన చేయగలుగుతారో తెలుసా అండి. అన్ని తలాంతులు దేవుడు వాళ్ళు ఉంచాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిన తలాంతుల్ని పాతి పెట్టేసి పైగా ఏమంటున్నారంటే, ప్రభువా మాకేమి ఇచ్చావు, మాకు అది చేయలేదు ఇది చేయలేదు అని ఆయన మీద కంప్లైంట్లు చేస్తూ ఉంటాం. నిజానికి దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు వాడితే, వ్యాపారం చేస్తే, అభివృద్ధి పొందితే దేవుడు తప్పనిసరిగా సంతోషిస్తాడు. బడా నమ్మకమైన దాసుడా అంటాడు, నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యా నీవు విత్తని చోట కోసేవాడివి. చూద్దాం 24వ వచనం. తరువాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవు నైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నీకు భయపడి వెళ్ళి నీ తలాంతు భూమిలో దాచిపెట్టా, ఇదిగో నీది నువ్వు తీసుకో అంటున్నాడు. చూడండి, యజమానుడు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. యజమానుడు ఏమని పిలుస్తున్నాడు అతన్ని? సోమరివైన చెడ్డదాసుడా. మొదటి వ్యక్తిని ఏమని పిలిచాడు? బడా నమ్మకమైన దాసుడా అన్నాడు. రెండో వ్యక్తిని ఏమని పిలిచాడు? బడా నమ్మకమైన దాసుడా అన్నాడు. అంటే ఎందుకు? వీళ్ళిద్దరూ నమ్మకంగా ఉన్నారు, కష్టపడ్డారు, అభివృద్ధి చెందారు. కానీ వీడికి ఇచ్చిన దాన్ని ఏం చేశాడు? వీడు సోమరిలాగా భూమి తవ్వి పాతి పెట్టేశాడు. వీడు వాడలేదు, పోనీ ఎవరికైనా ఇచ్చాడా వాడుకోమని, అవి కూడా ఇవ్వాల. పోనీ తిరిగి యజమానుడికే ఇచ్చేస్తే యజమానుడు బ్యాంకులో కనీసం పెట్టేవాడు కదా. చూడండి, బ్యాంకులో పెడితే కనీసం వడ్డీ వచ్చేది కదండి. మీకు అర్థమవుతుందా? అంత డబ్బుని వాడు భూమిలో పాతి పెట్టే కంటే కనీసం బ్యాంకులో వేసిన అదే కదండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉంటే నేను వచ్చి వడ్డీతో కూడా తీసుకునేవాడిని అన్నాడు. సావుకారులు అంటే అక్కడ బ్యాంకర్స్ అని ఉంటుంది. అంటే ఆ డబ్బును తీసుకెళ్ళి ఆ బ్యాంకులో వేసినా సరే వీడేమి వ్యాపారం చేయనక్కర్లేదు, కనీసం బ్యాంకులో వేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత వడ్డీ అన్నా వచ్చిద్దా లేదా? కానీ వాడు ఆ పని కూడా చేయలే. ఎంత సోమరి అంటే అంత సోమరి. నిజమే, చాలామంది వాళ్ళ ఆత్మీయ జీవితంలో అట్లా సోమరులాగానే ఉంటున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతుని వాడకుండా పాతి పెట్టేస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఉద్దేశించి ఆ యజమానుడు ఏం చెప్తున్నాడో చూడండి, 27వ వచనం. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతులు వాని వద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇచ్చేయండి. చూడండి, ఏం చేయాలంట? వాడి దగ్గర నా ఒక్కటి తీసుకొని ఎవరికి ఇవ్వాలి? 10 తలాంతులు ఉన్నాయి కదా వాడి దగ్గర, మొదటి వాడి దగ్గర, వాడికి ఇచ్చేసేయండి. ఎందుకు? ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. ఏమి కలిగింది అతనికి? మొట్టమొదటిగా అతనిలో ఏముందంటే నమ్మకం కలిగింది, కష్టపడే మనస్తత్వం వీడికి ఉంది. అందుకే ఇక్కడ యజమానుడు ఏమంటున్నాడు? కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. అంటే ఈ తలాంతు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? 10 తలాంతులు ఉన్న వాడికి ఇచ్చేశాడు. అతనికి ఏమి కలిగింది? జాగ్రత్త వినండి.
10 తలాంతులు కలిగి ఉన్నవాడికి ఏమి కలిగింది? ఏమి కలిగిందంటే మొట్టమొదటిది యజమానుడు ఇచ్చిన సొమ్ము జాగ్రత్తగా వాడుకోవాలి అనే ఆశ కలిగింది. కలిగిందా లేదా? జాగ్రత్తగా చూడండి. 5 తలాంతులు తీసుకున్నాడు. 5 సంపాదించాడంటే అర్థం ఏంటి? నాకు 5 ఇచ్చాడు యజమానుడు, వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అన్న ఆశ కలిగిందా లేదా? కలిగింది. మరి కష్టపడే మనసు వాడికి కలిగిందా లేదా? కలిగింది. మరి ఇచ్చిన సొమ్ముని నమ్మకంగా జాగ్రత్తగా ఉంచే ఆ నమ్మకత్వం వాడిలో కలిగిందా లేదా? కలిగింది. ఇవన్నీ వాడికి కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ వాడికి కలిగి ఉన్నాయో యజమానుడు వాడికి ఇంకా ఇవ్వడానికి ఆసక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కూడా మన విషయంలో అట్లాగే చూస్తాడు. నిజంగా ఆత్మీయంగా ఎదగాలి అన్న ఆసక్తి మనలో ఉందా? కలిగి ఉన్నామా లేదా? దేవుడు చూస్తాడు. దేవుని పనిలో నమ్మకంగా ఉండే మనసు మనం కలిగి ఉన్నామా లేదా? దేవుడు చూస్తాడు. ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉన్నామా లేదా? దేవుడు చూస్తాడు. ఇవన్నీ చూసి ఎవరికైతే ఎట్లాంటివి కలిగి ఉంటాయో, అంటే నమ్మకత్వం కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి అన్న అభివృద్ధి చెందాలన్న ఆశ కలిగి ఉంటారో, ఆ కలిగిన వాళ్ళకి మాత్రమే దేవుడు ఇంకా ఇవ్వడానికి ఇష్టపడతాడు. మీకు అర్థమైందా? మొదట్లో మనం అనుకున్నట్లుగా డబ్బు కలిగి ఉండటం, బంగారం కలిగి ఉండటం, వెండి కలిగి ఇది కాదు. ఈ కలిగి ఉండటం కాదు. కలిగి ఉండటం అంటే ఆశ కలిగి ఉండటం, ఆత్మీయంగా ఎదగాలన్న ఆసక్తి కలిగి ఉండటం. ఇది మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఇంకా ఇస్తాడు. ఇంకా అంటే ఇక మనం అడగక మునిపే మనకు కావలసిన అక్కర్లన్నీ ఇస్తాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామా? దేవుడు సమృద్ధిని ఇస్తాడు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నామా? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆశ కలిగి ఉన్నావు ఆయన పట్ల. మీకు అర్థమవుతుందండి? నీవు ఆయన పట్ల ఆశ కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే నీకు అవసరమైనంతా కూడా ఆయన ఇచ్చేస్తూనే ఉంటాడు. అది అడగనక్కర్లేదు. కానీ నీకు మొట్టమొదట ఏముండాలి? ఆశ. ఆయన మీద ఆశ ఉండాలి. ఆయన గురించిన ఆసక్తి ఉండాలి. అప్పుడు నీవు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.